సందీప్ రెడ్డి వంగ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. హిందీలో యానిమల్ సినిమాకు ప్రశంసలు విమర్శలు వచ్చిన క్రేజీ డైరెక్టర్ అనిపించుకున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగకు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాలనే కోరిక గట్టిగా ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన తొలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన బోల్డ్ లవ్ రొమాంటిక్ డ్రామా చిత్రం అర్జున్ రెడ్డి విడుదలకు ముందు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా రిలీజ్ అయ్యాక అత్యంత సెన్సేషన్ గా నిలిచింది. దీంతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ మూవీ వస్తోందనే అనౌన్స్మెంట్ తోనే ఎక్స్పెక్టేషన్స్ ను అమాంతం పెంచింది యానిమల్. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మాస్ ఆడియన్స్ ను అమితంగా కట్టిపడేసింది ఈ యానిమల్ మూవీ. కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన సందీప్ రెడ్డి వంగ టేకింగ్, డైలాగ్స్, మ్యూజిక్ టేస్ట్ పై ప్రశంసలు కురిశాయి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో 3 గంటల పాటు సీట్లో కూర్చోబెట్టారు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారాయన. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలు అంతా ఇంత కాదు. సందీప్ రెడ్డి వంగ తన స్టైల్లో ప్రభాస్ ను పవర్ఫుల్ పోలీస్ గా ఎలా చూపిస్తాడో అని అటు డార్లింగ్ ఇటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాల సినిమాలను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగకు ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేయాలని తెగ కోరికగా ఉందట. ఈ విషయాన్ని ఓ మూవీ ప్రమోషన్స్ టైంలోనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సందీప్ రెడ్డి వంగానే చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో 3 టాపిక్లు బాగా మాట్లాడుతారు: సినిమా, స్పోర్ట్స్, రాజకీయాలు. ఈ మూడింటిపై ప్రజలకు అమితమైన నాలెడ్జ్ ఉంది. ఈ మూడింటిని బాగా చూపించగలిగే సినిమా తీస్తే వాళ్ళు థియేటర్కు వచ్చి చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అమితంగా ఇష్టపడతారని తెలిపారాయన. ఒక్క పాట లేకుండా సీరియస్ పొలిటికల్ డ్రామా 3 గంటలు చూపించినా చూస్తారని చెప్పుకొచ్చారు. అది నా గట్ ఫీలింగ్ అని సందీప్ రెడ్డి వంగ చాలా నమ్మకంగా చెప్తున్నారు. తనకు అలాంటి స్టోరీ రాయాలని ఉందని, ఖచ్చితంగా రాస్తానని, కానీ ఎప్పుడు అనేది చెప్పలేనన్నారు. ఈ మాటలను బట్టి ఒక్క పాట కూడా లేకుండా 3 గంటల రన్ టైంతో సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే చాలు అది నెక్స్ట్ లెవెల్ అనే రేంజ్ కు వెళ్లిపోయారాయన. జస్ట్ 3 అంటే 3 సినిమాలతోనే తన డైరెక్షన్ రేంజ్ ఇది అని సెట్ చేసుకున్నారు. అప్పుడు ఆర్జీవీ వచ్చినప్పుడు ఎలా అయితే ఇండస్ట్రీలో సెన్సేషన్ అనిపించిందో ఇప్పుడు సందీప్ సినిమాల గురించి కూడా, అతని డైరెక్షన్ గురించి కూడా అలానే మాట్లాడుకుంటున్నారు. అర్జున్ రెడ్డి 2 యానిమల్ డైరెక్షన్ పీక్స్ అనిపించేలా చేశారు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ కు రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. సెప్టెంబర్ లో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సందీప్ వంగ లిస్ట్ లో చాలా మంది హీరోలున్నారు. అసలైతే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ ప్లేస్ లో చరణ్ వచ్చాడని టాక్. ఇక విజయ్ దేవరకొండతో కూడా సందీప్ రెడ్డి వంగ ఒక సినిమా చేస్తాడని తెలుస్తోంది. అయితే సందీప్ సినిమాటిక్ స్టైల్ కి బడా స్టార్స్ కూడా ఇంప్రెస్ అవుతున్నారు. యానిమల్ సినిమా ఈవెంట్ లోనే సూపర్ స్టార్ మహేష్ సందీప్ వంగ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ మహేష్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ వంగ ఖచ్చితంగా ఉన్నాడని, మహేష్ సందీప్ కాంబో సినిమా ఉంటుందని అప్పట్లో హడావుడి చేశారు. షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ కూడా అప్పట్లో వినిపించింది. అయితే లేట్ అయినా కూడా ఈ కాంబో అయితే ఖచ్చితంగా సెట్ అయి తీరుతుందని అంటున్నారు. ఇక సందీప్ వంగ మెగాస్టార్ చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. చిరంజీవి సినిమాలు చూసే అతనికి ఈ ఫ్యాషన్ వచ్చిందని చెప్తారు. చిరు సినిమా ఫోటోను ఆయన ఆఫీస్ లో కూడా పెట్టుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి క్యాలిబర్ తెలిసేలా సందీప్ వంగ ఒక సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. సో సందీప్ వంగ మంచి కథతో వస్తే చిరంజీవి కూడా కాదనే ఛాన్స్ లేదంటున్నారు. సో సందీప్ వంగ హీరోల లిస్ట్ లో సూపర్ స్టార్, మెగాస్టార్లు ఉన్నారని చెబుతున్నారు. తప్పకుండా ఈ కాంబినేషన్స్ కుదిరితే మాత్రం ఇక బాక్స్ ఆఫీస్ షేకే కాదు, షివరింగ్లే అవుతాయని అంటున్నారు వారి ఫ్యాన్స్. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు అన్నది ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది. అయితే తనకు పొలిటికల్ థ్రిల్లర్ తీయాలనుందని స్వయంగా ఆయనే చెప్పాడు కాబట్టి స్పిరిట్ తర్వాత ఆ జోనర్ లో సినిమా తీయాలని, అది కూడా మహేష్ తో గానీ చిరంజీవితో గానీ తీస్తే బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.